హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టుల్ని భర్తీ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్లోనే మీకు నెలకు 1 lakh రూపీస్ శాలరీస్ అయితే ఉంటాయి. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. మీరు 100% ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి. జనవరి 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు. మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనేటువంటి జాబ్స్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. టోటల్ మనకి 83 వేకెన్సీస్తో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి 13 వేకెన్సీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి 66 వేకెన్సీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 83 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. వారు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి బీఈ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఫైర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఫైర్ ఇంజనీరింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి బీఈ బీటెక్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ జాబ్స్కి అవసరం లేదు. ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఎంబీఏ కూడా చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్లో పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ వారికి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి బీఈ బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే ఉండాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వారందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. సో 17th February నుంచి 18th March వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సింగిల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఫర్దర్గా ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి సో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 18th March మనకి లాస్ట్ డేట్ అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇక్కడ 13 lakh per annum శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అంటే మీకు నెలకు 1 lakh ప్లస్ శాలరీ అయితే స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. ఇందులో మీకు హెచ్ఆర్ఏ, బేసిక్ పే, డిఆర్ఎస్ అలవెన్సెస్, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 13 lakh per annum శాలరీతో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 18th March మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి పోస్టులకి అయితే ఆ టెస్ట్లు ఉండవు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. 30 KB నుంచి 100 KB లోపు ఉండే విధంగా ఫోటో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా సిగ్నేచర్ విషయానికి వస్తే 20 KB నుంచి 80 KB లోపు ఉండే విధంగా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 rupees అప్లికేషన్ ఫీ అయితే పెట్టారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, అప్రెంటిస్షిప్ చేసినటువంటి క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారికి ఫీ పేమెంట్ నుంచి ఇక్కడ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వారందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి.
సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది అరుదుగా వచ్చేటువంటి రిక్రూట్మెంట్ అనమాట. సో 1 lakh రూపీస్ శాలరీతో మనకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ అయితే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.